ఇన్ని దినాలు నమాజ్ చదివా, నాకు జవాబు లేదు. కానీ దేవుడు ఈ దినాన నా స్నేహితుడై ఉన్నాడు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రవక్త 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 అని. యేసుక్రీస్తు ప్రవక్త అని ఖురాన్లో చెప్పబడింది. అదే ఖురాన్ అంటుంది. ఏమని అంటుందంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని. పాస్టర్ గారికి చాలా ఆశ కలిగింది. ఇతడు 6 సంవత్సరాల వయసులోనే ఇంత చక్కగా బైబిల్ చదువుతున్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు షేక్ ఖదీర్ బాషా. నేను క్రీస్తుని నమ్మిన తర్వాత నా పేరు ఎస్ జాన్ వెస్లీ. నా తండ్రి పేరు షేక్ ఖాజా మొహద్దీన్. నా తండ్రి యేసయ్య నమ్మిన తర్వాత నా తండ్రి పేరు అబ్రహాం. నా తల్లి పేరు షేక్ నూరి ముబారక్. యేసయ్య నమ్మిన తర్వాత నా తల్లి పేరు ఖేజియా. నా చెల్లి పేరు షేక్ ఆర్జు బేగం. యేసయ్యని నా చెల్లి నమ్మిన తర్వాత అజూబా అని పేరు పెట్టారు. నేను ఎలా రక్షించబడ్డానంటే, నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టాను. నా తండ్రి మంచిగా గోల్డ్ షాప్ ఉండేది. మా తండ్రికి మంచిగా వ్యాపారం జరుగుతూ ఉండేది. 5 పూట్ల క్రమంగా నమాజ్కి వెళ్ళేవాడు. అలాగనే మంచి పేరు ఉండేది. అనేకులకి నా తండ్రి ఆహారం పెట్టేవాడు. అనేకులకి మా ఇంటికి వస్తే ఎవరికి కొరత లేకుండా వారికి డబ్బు సహాయం చేసేవాడు. నాకు 5-6 సంవత్సరాల తర్వాత నేను నా చెల్లి వీధులలో ఆడుకునేవారం. ఆ వీధులలో ఆడుకునేటప్పుడు ఒక పాస్టర్ అమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. వారు నాతో బాగా దగ్గరికి తీసుకొని మాట్లాడేవారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని, వాళ్ళు నా ఇంటికి వచ్చేవారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్న కొలదిలో వాళ్ళు ప్రార్థన చేసేది నేను చూసేవాడిని. వారు ఆరాధిస్తుండేది నేను చూసేవాడిని. వారు ఆరాధిస్తుంటే నాకు తెలియకుండా నేనే కాంగో కొట్టేవాడిని. వారు చూసినట్టు నేను ఇంట్లో అది చేసేవాడిని, తల్లిదండ్రులకి తెలియకుండా. తల్లిదండ్రులకు తెలిస్తే కొడతారు కాబట్టి నాకు తెలియకుండా నేనే ప్రార్థించేవాడిని. ప్రార్థించే సమయంలో దేవుడు నాతో దర్శనాల ద్వారా మాట్లాడేవారు, కళల ద్వారా మాట్లాడేవారు. మాట్లాడిన తర్వాత ఆ పాస్టర్ అమ్మలు ఒక బైబిల్ లైబ్రరీని స్థాపించారు. అప్పుడు నాకు వయసు 6 సంవత్సరాలు. ఆ 6 సంవత్సరాల వయసులో ఆ బైబిల్ చదవాలని నాకు ఆశ కలిగింది చాలా. ఆ లైబ్రరీకి వెళ్ళి సంతకం చేసి ఆ బైబిల్ని చదివేవాడిని. ఎందుకంటే ఇంట్లోకి తెస్తే తల్లిదండ్రులకి తెలియదు, కొడతారని ఆ బైబిల్ని లైబ్రరీలో చదివేవాడిని. పాస్టర్ గారికి చాలా ఆశ కలిగింది. ఇతడు 6 సంవత్సరాల వయసులోనే ఇంత చక్కగా బైబిల్ చదువుతున్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు, ఇతనికి నేను ఉచితంగా బైబిల్ ఇవ్వాలా అని పాస్టర్ గారికి ఆశ కలిగింది. ఆశ కలిగిన కొలది నేను తీసుకున్నా ఆ బైబిల్. తీసుకొని నా తండ్రికి, నా తల్లికి, నా కుటుంబానికి తెలియకుండా నేను స్కూళ్ళల్లో చదివేవాడిని. ఆ స్కూళ్ళల్లో చదివేటప్పుడు ఎవరు లేనప్పుడే చదువుతా. నా పీటీ క్లాస్ ఉన్నప్పుడు చదువుతా, టీచర్స్ లేనప్పుడు, ఫ్రెండ్స్ లేనప్పుడు చదువుతా బైబిల్ని. ఆ బైబిల్ చదివినాక నా స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటా. ఆ బైబిల్ని స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటా. దేవుడు నాకు ఒక మాట చెప్పినాడు, నువ్వు ఇంట్లో చదువు అని. నేను ఇంట్లో చదవడం ప్రారంభించిన. ఇంట్లో చదువుతున్న సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా వారు నిద్రపోయిన తర్వాత నేను దుప్పటి కప్పుకొని బైబిల్ని చదివేవాడిని. ఆ బైబిల్ చదువుతున్నాను. ఒక దినాన నా తల్లి చూసింది, నేను ఆ బైబిల్ చదివేది చూసింది. చూసిన తర్వాత నా తల్లి నా తండ్రికి చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇతడు బైబిల్ చదువుతున్నాడు, ఇతడు ప్రార్థిస్తున్నాడు, ఇతనిలో మార్పు వచ్చింది అని చెప్పింది. నా తండ్రి ఉండి నా బంధువులందరినీ పిలిపించి కొట్టాడు. కొట్టిన తర్వాత ఇంకా ఆశ ఆగిందా? ఆగలేదు. ఇంట్లో అంటే చిక్కిపోయినా. ఇంకా లాస్ట్ ఒకటిదే, స్కూల్లో అని చెప్పి
ఆ స్కూల్ దగ్గరికే బైబిల్ తీసుకువెళ్ళి చదివేవాడిని బ్యాగులో పెట్టుకొని. స్కూల్ అవుతున్న వెంటనే సాయంత్రము నేను ట్యూషన్కి వెళ్తాను. ఆ ట్యూషన్లో నేను కొన్ని పుస్తకాలు హోంవర్క్స్ రాయను, ఆ పుస్తకాలు అమ్మివేస్తా అని చెప్పి ఆ ట్యూషన్ మేడం ఎవరంటే ముస్లిమ్స్ ఆవిడే. అది చూసి బైబిల్ చూసి ఆ బ్యాగ్లో, ఏంట్రా ఇది, ఏం చదువుతున్నావు, నీకు అసలు దిమాగ్ ఉందా అనేది అని చెప్పి నన్ను కొట్టింది బాగా. కొట్టిన తర్వాత ఆ ట్యూషన్ మేడం నా తండ్రికి మళ్ళా చెప్పింది. ఒక గొప్ప అద్భుతం ఏంటిదంటే నా తండ్రికి చెప్పిన తర్వాత, నా తండ్రి నన్ను మరలా కొట్టిన తర్వాత నాకు తెలీదు ఆమె రక్షించబడింది. ఎలా రక్షించబడిందంటే, నేను వెళ్ళిన తర్వాత ఏందేడు బైబిల్ పిచ్చి పట్టింది దీనికి అని చెప్పి ఆ బైబిల్ తెరిచిందంట. అప్పుడు ఆమెకు టీబీ వైరస్ ఉందంట, టీబీ డిజీజ్ ఉంది. ఆ డిజీజ్తో బాధపడుతున్న ఆమె ఒక వాక్యాన్ని చదివిందంట, స్వస్థత తీసుకొని యేసుని నమ్మిందంట నిజదేవుడిగా. ఆమె స్వస్థత తీసుకున్న తర్వాత అనేకులు, కొంతమంది శ్రమలలో ఉండేవారిని, శోధనలో ఉండేవారిని ఆమె సువార్త ప్రకటించింది. వాళ్ళు రక్షించబడి వారు సేవలో వాడబడుతున్నారు. ఆమె అనేకుల్ని రక్షించింది. అటు తర్వాత నా తండ్రి నన్ను బాగా కొట్టి, నా బంధువులతో బాగా కొట్టించి నన్ను నమాజ్కి తీసుకువెళ్ళడం ప్రారంభించాడు. నమాజ్కి అయితే వెళ్తున్నాను, 5 పూట్ల చదువుతున్నాను, ఖురాన్ చదువుతున్నాను, జికిర్ చేస్తున్నాను. అటు తర్వాత నేను 8th క్లాస్ వరకు, 8th and 9th వరకు నమాజ్ చదువుతున్నాను. ఇంట్లో తెలియకుండా, నా తండ్రి ధనవంతుడు కదా, ఆ తండ్రి ఆ డబ్బులు అడిగితే ఇవ్వడు కదా అని చెప్పి ఆ డబ్బుల్ని నేను తీసుకొని జోబులో ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేవాడిని, సినిమాలకు తీసుకువెళ్ళేవాడిని, షికార్లకు తీసుకువెళ్ళేవాడిని. ఇంకా 9th తర్వాత, ఇంకా 9thలో మంచి పేరుంది నాకు స్కూల్లో, మంచిగా చదువుతాడు, స్పోర్ట్స్లో ఎక్కువ పేరుంది, స్పోర్ట్స్లో నేను ఎక్కువ పేరు తెచ్చాను నా యొక్క స్కూల్కి అని చెప్పి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేసేవారు, టీచర్స్ ఎంకరేజ్ చేసేవారు. అటు ఎంకరేజ్ చేస్తున్న సమయంలో దేవుడు మా కుటుంబాన్ని రక్షించడం జరిగింది. ఎలా మా కుటుంబం రక్షించబడిందంటే, అప్పు సమస్యల ద్వారా నా తండ్రి బాధపడ్డాడు. అప్పు సమస్యల ద్వారా నా తండ్రి ఎప్పుడైతే బాధపడ్డాడో తనకి దిక్కు లేదు. ఇంకా బంధువులు వదిలేశారు, బయట వాళ్ళు వదిలేశారు, పొగడేవారు వదిలేశారు. ఇంకా నా తండ్రికి ఎట్లా తోచలేని స్థితిలో కొంతమందికి మాంత్రికులకి నా తండ్రి డబ్బులు ఇచ్చి ఆ దోషము ఈ దోషం అని చెప్పి డబ్బు అంతా ఖర్చు పెట్టి లాస్ అయ్యాడు. చాలా లాస్ అయిన తర్వాత నా తండ్రి నా కుటుంబమునకు చెప్పకుండా నా తండ్రి కొన్ని దినాలు వెళ్ళిపోయాడు. అప్పటికి నేను రక్షణ తీసుకోలేదు, మారుమనసు కూడా పొందలేదు. నేను ఫ్రెండ్స్తో తిరుగుతున్నాను. ఒక బ్యాచ్ నేను పెట్టుకొని ఆ బ్యాచ్తో నేను ఉండి ఎవరినైనా సమస్య వస్తే వారిని కొట్టడానికి పంపించేవాడిని. కొట్టిన తర్వాత వారు వచ్చేవారు. ఎప్పుడైతే నా తండ్రి అప్పుల సమస్యల ద్వారా పడిపోయాడో ఫ్రెండ్స్ విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, ఆప్తులు విడిచిపెట్టారు, అందరు విడిచిపెట్టారు. కానీ అటు తర్వాత నా తండ్రి రావాలని పాస్టర్లు ప్రార్థన చేశారు. పాస్టర్లు ప్రార్థన చేస్తూనే మేము మా తల్లి మా చెల్లి ఆల్రెడీ మారుమనసు తీసుకున్నారు. వారు ప్రార్థించిన తర్వాత
దేవుడు నా తండ్రిని ఎక్కడికైతే వెళ్ళిపోయాడో మరలా గృహానికి చేర్చాడు. చేర్చిన తర్వాత నా తండ్రి కూడా మారుమనసు పొందాడు. నా తండ్రి మారుమనసు పొందిన తర్వాత ఇంకా నేను ఉన్నాను. ఇంకా నేను కూడా ఫ్రెండ్స్ విడిచిపెట్టారు, అందరు విడిచిపెట్టారు. వీళ్ళ తండ్రి పారిపోయాడు, వీళ్ళ తండ్రి అప్పులు చేశాడు, వీళ్ళ తండ్రి లోన్స్ చేశాడు. ఇంకా వీరికి ఎవరు దిక్కు అని ఊర్లో ఉండే వారందరూ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత నేను పట్టించుకోలేను. ఒక దినాన నేను ఆలోచిస్తున్నా. మధ్యరాత్రి కాల సమయంలో మా అమ్మ నిద్రపోయింది. మా అమ్మ దగ్గర కూర్చొని నేను ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్ విడిచిపెట్టారు, పొగడేవారు విడిచిపెట్టారు, ఎంకరేజ్ చేసేవారు విడిచిపెట్టారు. ఏంది నా పరిస్థితి అని చెప్తే మా అమ్మ అనింది లేచి, నాన్న నువ్వు అప్పుడు ప్రార్థిస్తున్నావు చూడు, దేవుడు నీతో అప్పుడు మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నిన్ను క్షమిస్తాను నాన్న, నువ్వు మళ్ళా వచ్చేయి, దేవునిలోనికి వచ్చేయి, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. మా నిజంగానే యేసయ్య నన్ను క్షమిస్తాడమ్మా, ఎప్పుడో అప్పుడో చేసేవాడిని, ఇప్పుడు క్షమిస్తాడమ్మా అని చెప్తే తప్పకుండా క్షమిస్తాను నాన్న అని చెప్పింది. నేను వచ్చేసాను. నేను ఎప్పుడైతే మరలా యేసయ్య దగ్గరకు వచ్చానో ప్రార్థించడం ఆపలేదు, వాక్యం చదవడం ఆపలేదు, ఉపవాసాలు ఉండడం ఆపలేదు, కనిపెట్టడం ఆపలేదు. అటు తర్వాత ఏది కూడా ఆపలేదు, ఆత్మీయకంగా ఏది కూడా ఆపలేదు, దేవుని వదిలిపెట్టలేదు. ఎందుకు నేను దేవుని వదిలిపెట్టలేదంటే నాకు మరలా దేవుడు నాతో మాట్లాడాలనేది ఆశ తీర్చుకోవడానికి రేయం పగలు ప్రార్థించేవాళ్ళం. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా లేస్తున్న మనుషుల హృదయాలు మారుమనసులోనికి రావాలని ప్రార్థించేవారు. ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు అద్భుతంగా కొంతమందిని మారుమనసు ఇచ్చాడు. దేవుడు మారుమనసు ఇచ్చాడు. కాకపోతే నేను బాప్తిజం తీసుకోలేదు. నేను బాప్తిజం తీసుకోవాలి కదా, 10th వచ్చాను, 10th అయిపోయింది. ప్రభువా నేను బాప్తిజం తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలా అని కనిపెడితే దేవుడు అన్నాడు, చిలుకలూరిపేటలో శాలెం రాజన్న దగ్గర నువ్వు వెళ్ళి బాప్తిజం పొందు. ప్రభువా ఆ శాలెం రాజన్న ఎవరో నాకు తెలియదు, ఆ చిలుకలూరిపేట ఎక్కడుందో నాకు తెలియదు, నువ్వు వెళ్ళు నాన్న, నేను వస్తాను నీతో పాటి అన్నాడు దేవుడు. అని వెళ్తే అక్కడ అన్న ఒక వాక్యం చెప్తున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహానును గూర్చి వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం అంతా నాతోనే మాట్లాడుతుంది అంతా. ఆ వాక్యం మాట్లాడుతున్న వెంటనే నాకు తెలియకుండా కన్నీళ్ళు కారుతున్నాయి. అటు తర్వాత దేవుణ్ణి అడిగిన, బాప్తిజం తీసుకోవాలి ఇంకా, దేవుణ్ణి అడిగిన, ప్రభువా యవ్వనస్తుని నేను ఎప్పుడు పడిపోతానో తెలియదు, ఎప్పుడు లేస్తానో తెలియదు. నేను పొందిన తర్వాత నేను ఒక తీర్మానించుకున్నా, ప్రభువా నేను పాపం చేసినా చేయకపోయినా నేను మీలో స్థిరత్వం కలిగి ఉంటానని నేను తీర్మానిస్తున్నానని ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడి శక్తి నాపై దిగింది, దేవుడి అభిషేకం నాపై దిగిన తర్వాత ఇంకా ఈరోజు బాప్తిజం తీసుకున్నా, రేపు కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్కి వెళ్తున్న సమయంలో కొంతమందిని అడిగాను దేవుడిని, ప్రభువా క్రైస్తవులు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్ చూడయ్యా, నేను వారికి మీ గురించి ఏదైనా చెప్తాను, మీ గురించి ఏదైనా మాట్లాడతాను, నేను వారు ముగ్గురం కలిసి సువార్త చేసుకుంటాం అని చెప్తే దేవుడు ఇచ్చాడు ఆ క్రైస్తవుల్ని. ఇచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది దినాలు నాతో బాగానే ఉన్నారు, బాగానే ఫ్రెండ్షిప్ చేశారు, బాగానే తిన్నారు. కానీ ఒక దినాన నేను ఆ గ్రౌండ్లోనికి వెళ్తున్నాను, నేను కాలేజ్ చదివే గ్రౌండ్లోనికి.
ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తున్నారు, నేను వారి ముందర వస్తున్నాను. ఏమయ్యా, అన్నం తిన్నావా, హోంవర్క్స్ రాసావా అని అడిగితే వాళ్ళు నాతో మాట్లాడకు, నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళు వేస్తుంది అన్నారు. ఎందుకు కుళ్ళు వేస్తుంది అయ్యా అంటే, వాళ్ళు అంటారు నీవు నీలాగా ప్రార్థించలేం, నీలాగా వాక్యాన్ని ప్రకటించలేం అన్నారు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అక్కడ ఆ గ్రౌండ్లో నిలబడినా. గ్రౌండ్లో నిలబడిన తర్వాత దేవుడి యొక్క మహాకృప ఏంటిదంటే, దేవుడు యొక్క హస్తం నా భుజాన పెట్టుకొని ఆయన అంటున్నాను నాతో, బిడ్డ నేను చూసా, నువ్వు తినలేనిది నేను చూసా, మీ కుటుంబం కష్టంలో ఉన్నది నేను చూసా, మీ కుటుంబం బాధలో ఉన్నది నేను చూసా, నీ ఫ్రెండ్స్ నేను విడిచిపెట్టారని నాకు తెలుసు, నువ్వు అందరికీ ఖర్చు పెట్టావని నాకు తెలుసు. కానీ ఈ దినాన నేను నీకు స్నేహితుడనై అవుతున్నాను. నా చేయి పట్టుకో బిడ్డ అన్నాడు. ఓకే ప్రభు, చేయి పట్టుకుంటాను. చేయి పట్టుకుంటానే, బిడ్డ అక్కడికి వెళ్దాం, ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆ బండపైన కూర్చుందాం అన్నాడు. సరే ప్రభువా వెళ్దాం పా అన్న. వెళ్ళిన తర్వాత నాకు కన్నీరు ఆగలే. దేవుడు ఒక మానవుడి దగ్గరికి ఎందుకు వస్తాడంటే, దేవుడు ఆ మానవుడి బాధను చూస్తాడు, ఆ యొక్క మానవుని యొక్క శ్రమను చూస్తాడు, ఒంటరి తత్వాన్ని చూస్తాడు. అందుకు దేవుడు కదులుతాడు, ఆ మానవుని రక్షించాలా లేదా అని చెప్పి దేవుడు నా చేపట్టుకొని ఆ చెట్టు దగ్గరికి, ఆ బండ దగ్గరికి పిలుచుకుపోయాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కూర్చొని, నానా ఎట్లుంది నీ స్పిరిచువల్, బాగా ఎదుగు, ఈ దినాన్ని నుంచి నానా నువ్వు బైబిల్ని చదవడం ప్రారంభించు. ఎలా చదవాలి ప్రభువా బైబిల్ అని చెప్తే, మత్తయి నుంచి ప్రకటన వరకు రోజు ఒక్కొక్క అధ్యాయం ధ్యానిస్తారా, నేను నీతో మాట్లాడతా. ఓకే ప్రభువా అని చెప్పి అన్న తర్వాత దేవుడు నాతో మాట అన్నాడు, నాన్నా నేను నీతో మాట్లాడతా, నువ్వు అడుగు పెట్టే స్థలం నేను అడుగు పెడతా, నువ్వు దీవించే స్థలం నేను దీవిస్తా, నువ్వు ఆశీర్వదించే స్థలం నేను ఆశీర్వదిస్తా, నువ్వు వెళ్ళే చోటికి నేను వెళ్తా, నువ్వు బోధించే చోటికి నేను నీలో ఉండి బోధిస్తా, నీవు యేసు నామంలో ఏది ప్రార్థించినా నేను ఆలకిస్తా ప్రార్థన అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక మాట అన్నాడు దేవుడు నాతో కూర్చొని, నన్న ఈ గ్రౌండ్లో ఎంతోమంది తిరుగుతున్నారు, నువ్వు చూస్తున్నావా అన్నాడు. అవును ప్రభువా తిరుగుతున్నారు, పాపం వారు వాకింగ్ తిరుగుతున్నారు, కొంతమంది జాబ్స్ చేసేవారు తిరుగుతున్నారు, కొంతమంది భక్తులు తిరుగుతున్నారు అని చెప్పినప్పుడు, నాన్న నిన్ను ఎలాగైతే రక్షించానో వాళ్ళు కూడా అలాగే రక్షించాలి, వాళ్ళు కూడా అలాగే రక్షించబడాలి అని చెప్తే, సరే ప్రభువా వారి కొరకు ప్రార్థన చేయండి నాన్న, నువ్వు కాలేజీలో అంతవరకు 40 రౌండ్లు తిరుగుతాడు నాన్న, వారి కొరకు ప్రార్థన చేయన్నాడు. నేను ప్రార్థన చేస్తూనే అక్కడ కొంతమంది స్మోకింగ్ తాగేవారు పట్టబడ్డారు, అక్కడ కొంతమంది దొంగతనాలు చేసేవారు పట్టబడ్డారు, అక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు అని కాలేజీ ఉన్నంత వరకు ప్రార్థన చేసిన తర్వాత అదే మళ్ళీ దేవుణ్ణి పిలుచుకపోయి అక్కడే మేమిద్దరం మాట్లాడేది అక్కడే అని చెప్పి దేవుడు నాతో అంటున్నాడు, నాన్న నీవు నాతో ఒంటరిగా గడుపు, నేను నీతో మాట్లాడాలి, నేను నిన్ను చూడాలి, మాట్లాడాలి. సరే ప్రభు అని
ఒంటరిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అంటున్నాడు దేవుడు, నీ ఊరు కొరకు నీవు ప్రార్థించు, పోలీస్ డిపార్ట్మెంట్స్ కొరకు ప్రార్థించు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించు, అనేక ముస్లిమ్స్ యవనస్తురాల కొరకు ప్రార్థించు, అనేకమైన బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించు, అప్పులలో ఉన్న వారి కొరకు ప్రార్థించు, దొంగతనాలు చేసే వారి కొరకు ప్రార్థించు, దైవ సేవకుల కొరకు ప్రార్థించు, పడిపోయిన ప్రవక్తల గురించి ప్రార్థించు అన్నాడు. నేను ప్రార్థించను. అద్భుతంగా దేవుడు నా ఊర్లో అనేక అన్యుల్ని లేపుకున్నాడు, తన రక్షణకై వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత నాకు సంతోషం కలిగింది. ఆ వార్త వింటానే సంతోషం కలిగింది. అటు తర్వాత సరే నాన్న చేసినావు కదా, సరే నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. సరే ప్రభువా, ఓకే నేను ప్రకటిస్తా, నేను ఏ మనిషిని చూపిస్తానో ఆ మనిషికి సువార్త ప్రకటించు అన్నాడు. భయపడకుండా నేను వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. కొంతమంది ప్రార్థన చేయమన్నారు, చేసా, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. కొంతమంది వాక్యం చెప్పా, వాక్యం ద్వారా పశ్చాత్తాప పొంది వారు మారుమనసు పొందారు. అటు తర్వాత దేవుడు ఆ ఒంటరి ప్రార్థనలో దేవుడు నాతో ఒక మాట మాట్లాడినాడు. నాన్నా, నీవు నాతో స్నేహించు, నేను నీతో స్నేహిస్తా. నువ్వు ఎక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చుంటా, నువ్వు ఎక్కడ మాట్లాడితే నేను నీతో మాట్లాడతా. నువ్వు కాలేజ్లో కూర్చో, నేను మాట్లాడతా అంతే. నువ్వు హాస్పిటల్ దగ్గర ఉండు, నేను మాట్లాడతా అంతే. నీవు ఇంట్లో కూర్చో, నేను మాట్లాడతా అంతే. నువ్వు ప్రజల దగ్గర మాట్లాడు, నేను మాట్లాడతా. కానీ ప్రభువా, నా తీర్మానం ఒకటే, చచ్చిపోయేంత వరకు నీవు సేవకి పిలిచినా పిలిచకపోయినా ఒకటే, నేను నీతో గడపటమే నీ చిత్తమై ఉన్నది, నీతో స్నేహం చేయడమే నీ చిత్తమై ఉన్నది అని చెప్పా. ఆయన ఓకే అన్నాడు. ఓకే, ఇద్దరం తీర్మానం కరెక్ట్ అని చెప్పి ఇంకా అటు తర్వాత ముస్లిమ్స్ అందరూ వచ్చారు నా కుటుంబంలోనికి. వందల మంది వచ్చారు. వచ్చి ఏమ్మా, ఏం ఖదీర్, ఏమి కులంలోకి దిగావంట కదా, మేము మిమ్మల్ని పాతి పెట్టమన్నారు. నో ప్రాబ్లం, నీవు పాతి పెట్టినా పాతి పెట్టకపోయినా నాకు అనవసరం. నీవు నాకు ఆహారం పెట్టలేదు, నాకు, నీవు నన్ను పోషించలేదు. నా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఎంతగానో మాకు తిండికి ఆహారం లేదు, స్నానం చేయడానికి నీళ్లు లేవు. మేము రాత్రింబగళ్ళు మోకాలు వేస్తూ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చేవారం. మేము ప్రార్థించిన తర్వాత దేవుడు దూతలను పంపి మాకు ఇష్టమైన ఆహారమే హాట్ బాక్స్లో పంపేవాడు. పంపిన తర్వాత మేము ఆనందించేవారం. ఆనందించిన తర్వాత దేవుడు మమ్మల్ని ఇంతగా పోషిస్తున్నాడు, మీరెక్కడ పోషిస్తున్నారని ఆ ముస్లిమ్స్ వాళ్ళని అడిగా. వాళ్ళు నోరు మూసుకున్నారు. తర్వాత ఆ ముస్లిమ్స్కి నేను చెప్పా, యేసుక్రీస్తు తొందరగా రాబోతున్నాడు, మీరు కూడా మారు మనసు పొందండి అన్నా వాళ్ళ దగ్గర. ఏమో నోరు నాకు చెప్పాలనిపించింది, చెప్పేశారు. అటు తర్వాత వారు కోపంగా వెళ్ళిపోయారు. పాతి పెట్టమన్నారు, పాతి పెట్టకపోతే పోనీ, ఆత్మ మటుకు దేవుని దగ్గర ఉంటుంది, ఆత్మ దేవుడిదే ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆత్మ, శరీరం ఇక్కడ కుళ్ళిపోతుంది అంతే అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతమంది బంధువులు వచ్చారు, తిట్టారు బాగా. మా తల్లిదండ్రులు, మా తల్లి, నా చెల్లి, నేను, మా అవ్వ, మా తండ్రి ఒకే ఒక మాట చెప్పినాం, మేము చచ్చిపోతే యేసయ్య కొరకు చచ్చిపోతాం, బ్రతుకుతే యేసయ్య కొరకు బ్రతుకుతాం.
మేము ఎందుకు బ్రతుకుతామంటే యేసయ్య కొరకు ఆహారం లేని స్థితిలో, నేను అప్పులలో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు, నా స్నేహితులు నన్ను విడిచిపోయినప్పుడు, ఎంకరేజ్ చేసేవారు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డా, ఒంటరిగా ఉన్నా. ఇన్ని దినాలు నమాజ్ చదివా, నాకు జవాబు లేదు. కానీ దేవుడు ఈ దినాన నా స్నేహితుడై ఉన్నాడు అని చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళల్లో కూడా దేవుడు కనికరం నింపుకొని ఇంకా వారు మమ్మల్ని అడగలేదు. కాకపోతే దేవుడు వారి ద్వారా సహాయం పంపేవాడు. ఆ సహాయాన్ని దేవుడి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రవక్త అని. యేసుక్రీస్తు ప్రవక్త అని ఖురాన్లో చెప్పబడింది. అదే ఖురాన్ అంటుంది. ఏమని అంటుందంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని. మీరు బైబిల్ తెరిచి చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు. కొంతమంది ఏమో యెహోవా అని అల్లా అంటారు. దట్స్ రాంగ్. అది రాంగ్. యెహోవా అల్లా కాదు. యెహోవా అంటే యేసుక్రీస్తు. క్రీస్తే యెహోవాయే ఉన్నాడు. ఆయన అంటాడు, అబ్రహాము భూమిపైకి రాకమునిపే నేను ఉన్నా, అబ్రహాంని కూడా నేను చూసా, అబ్రహాంని కూడా నేను తయారు చేశా అంటాడు. గనుక ఆయనే యెహోవా అంతే. నన్ను చూస్తే నా తండ్రిని చూడరా అంటారు దేవుడు, యేసుక్రీస్తు. ఇంకా మరి యెహోవా ఆయనే కదా అని నేను మీతో చెప్తున్నా. కొంతమంది పొరపడుతున్నారు. యెహోవా అల్లా కాదు, యెహోవా అంటే యేసుక్రీస్తు అంతే. కాబట్టి నేను ఒకటే మీతో చెప్పాలనుకుంటున్నా. నేను ఎప్పుడైతే రక్షించబడినానో, టీచర్స్ దగ్గర కావచ్చు, స్టూడెంట్స్ దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే నా పవిత్రతను నేను కాపాడుకున్నా. మనస్సాక్షిగా చెప్తాను. ఎందుకు కాపాడబడినానంటే నా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా మాట్లాడతాడు ఆయన. కాబట్టి నేను మీ నుంచి ఒకటే మనవి చేస్తున్నా. నీవు దేవునికి అందుబాటులో ఉండాల. నీవు అందుబాటులో ఉంటే ఆయన నిన్ను ఎట్లా వాడుకుంటాడంటే బలహీనుడైన నిన్ను బలవంతుడిగా మారుస్తాడు. ఎన్నికలేని నీకు ఎన్నిక చేసేట్లా చేస్తాడు ఆయన. ఈ దినాన ఒంటరిగా ఉంటున్నావు, ఈ దినాన అప్పు సమస్యల్లో ఉన్నావు, ఈ దినాన తినలేదు తిండి, ఈ దినాన బట్టలు లేవు, ఈ దినాన అనేకులు అడుగుతున్నావు అయ్యా సహాయం చేయ అని. కానీ నా యేసయ్య అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నేనున్నాను తల్లి, నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను ఓదారుస్తా, భయపడకు తల్లి, నా దగ్గరికి రా, నేను ఒట్టి చేతులతో నిన్ను పంపియా, నేను నిన్ను దీవించే పంపిస్తా. శాశ్వత కాలం నీవు నాతో ఉంటావు, శాశ్వత కాలం నీవు నాతో ఆనందిస్తావు. ఒక విషయాన్ని చెప్తా. శాశ్వత ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు బాధపడేది ఆయనకు తెలుసు, నీవు వేదన పడేది ఆయనకు తెలుసు, నీవు శోధన పడేది ఆయనకు తెలుసు, నీవు బలహీనుడవని ఆయనకు తెలుసు, నీ సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నావని ఆయనకి తెలుసు. కానీ ఆయన నీతో గడపాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు. నీవు ఆహారం లేక బాధపడుతున్నావు, అప్పు సమస్యల్లో ఉన్నావు, వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఉన్నావు, ఎటు తోచని స్థితిలో ఇంటి వారికి చెప్పుకోకుండా బయట తిరుగుతూ నీ కష్టం నీవు పడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు, నీ బాధని చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే
నువ్వు దేవుని ఎదుటకు వస్తావో అప్పు నుంచి విడుదల దయచేస్తాడు. అప్పు వాళ్ళ నోరు మూయిస్తాడు. ఆయన కనికరముతో నింపుతాడు. అంతే. నా కుటుంబంలో అప్పు సమస్యలే, నా కుటుంబంలో వడ్డీల సమస్యలే. దేవుడు వారందరి నోరుని మూయించాడు. వారి హృదయాలలో కనికరమును నింపాడు. అట్టి రీతిగా నీ జీవితంలో కూడా కనికరాన్ని నింపుతాడు, శాంతిని నింపుతాడు, సమాధానాన్ని నింపుతాడు. కొంతమంది అయితే అయ్యా యేసుక్రీస్తులోనికి రండి అయ్యా అంటే ఒక్కరు రారు. మాకు విని 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 చాలైందిలే అంటారు. మీకు వినింది చాలైంది మీకు. కానీ ఈ లోక డబ్బు చూస్తున్నావు, ఈ లోకంలో మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా చదువుకుంటున్నావు, మంచిగా జాబ్ చేస్తున్నావు, ఇక్కడ ఎంజాయ్ చేస్తావు. రేపటి దినాన్ని అక్కడ ఏం ఎంజాయ్ చేస్తావు? ఇక్కడ ఎంజాయ్ చేసిన వాడవు నీవు అక్కడ కూడా చేయాలి కదా. అక్కడ చేయవా? అక్కడ అడుస్తుంటావా? పళ్ళు కొరుకుతాయే ఉండును. అక్కడ పళ్ళు కొరుకుంటావు, నీకు తెలియకుండా నువ్వు అగ్నిలో కాల్చబడతావు. అవసరమా అది? దేవుణ్ణి నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మండి. రాకడ సూచనలు వస్తున్నాయి. హతమార్చబడేవారు హతమార్చబడుతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, వడగండ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ మనిషి ఏమో మారట్లేదు. యేసుక్రీస్తు కులం 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 అంటారు. ఆయన కులం అస్సలు కాదు. ఆయన మనస్తత్వం అంతే. ఆయన కులాన్ని చూడడు, మతాన్ని చూడడు, ఎవరిని చూడడు. ఆయన నిన్నే చూస్తున్నాడు, నిన్నే గమనిస్తున్నాడు, నిన్నే గమనిస్తున్నాడు. నీ దగ్గరగా వస్తున్నాడు. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. నీతోనే ఉండాలని ఆశగా, నీతోనే గడపాలని ఆశ ఉంది ఆయనకి. ఆ ఆశ ఆయన పెట్టుకున్నాడు. నీవు ఏం చేస్తున్నావు? ఆ ఆశ నువ్వు వద్దనుకుంటున్నావు. ఎంజాయ్ చేస్తున్నావు, బాగా చెయ్యి, కాదనలేదు. కానీ పరలోకంలో కూడా నువ్వు ఎంజాయ్ చేయాలంతే. పరలోకంలో ఎంజాయ్ చేయాలంటే రక్తం చిందించలేనిది పాప క్షమాపణ లేదు. రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ ఉంది. కాబట్టి దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నీ సమస్యలను తొలగించటానికే, నిన్ను బాధ నుంచి విడిపించటానికే, నేను శోధన నుంచి తప్పించటానికే, నిన్ను పడిపోయిన నిన్ను లేపటానికే, పడిపోయిన నీ సేవని లేపటానికే. కాబట్టి దేవుడు ఇది నాన్న కోరుతున్నది ఒకటే, నీవు కావాలా, నీవు అందుబాటులో ఉండాలా. మాకు అన్ని వ్యతిరేకతలు వచ్చాయి, కానీ ఇది నాన్న నోరు మూసుకున్నారు. వాళ్ళందరూ నోరు మూసుకొని కనికరిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరు వదిలిపెట్టారు. నా ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టారు, బంధువులందరూ. నో ప్రాబ్లం. ఆయన దగ్గర నేను తీర్మానించింది ఒకటే, ఆయన నాతో మాట్లాడేది ఒకటే. నీవు ఎక్కడున్నా నేను నీతో మాట్లాడతా అంతే. నీ ఎక్కడ ప్రార్థించినా స్వస్థతలు కలుగుతాయి. నీ ఎక్కడ ప్రార్థించినా నా ఉపదేశం బోధించబడుతుంది. కాబట్టి నేను నీతో ఉంటా చివరి వరకు, నీవు నాతో ఉండాలా అనేది మా తీర్మానం. ఆ తీర్మానం ప్రకారము దేవుడు మాతో మాట్లాడేవాడు. మాట్లాడిన తర్వాత దేవుడు నాకు సువార్తకై వెళ్ళమన్నాడు. ఆ సువార్తకై వెళ్తున్నాను, వెళ్ళబోతున్నాను. మీరు ప్రార్థించండి. దేవుడు కొద్ది సాక్ష్యాన్ని దీవించును కాక. ఆమేన్.